తిట్టేశారు ఈ రోజు మంచిగా, ఈ రోజు అన్నం అరుగుతుంది, అది తప్ప మీరు కూడా నాకు తిట్టేది సొల్యూషన్ ఏం లేదు. And same for my dear darling dog lovers. By threatening me to put me in jail, you're not achieving anything. If you truly want the dogs to be safe, start identifying aggressive dogs in your area. Start giving them those medicines, those calming medicines. Start counseling, like try to work on those aggressive dogs. See, in this side, I'm on the side of the dog haters. It must be so traumatic. Imagine you in the night, you're walking and a bunch of dogs come attacking you. Yes, rapists coming and attacking you, anta valki trauma anpinchatledu, parledu, adi vere topic. But a bunch of dogs attacking you is also traumatic, na? మనం అందరూ రెండు సైడ్స్ చూడండి. డాగ్ హేటర్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డాగ్ లవర్స్ ఆర్ సేయింగ్. అన్ని కుక్కల్ని చంపద్దు. అండ్ డాగ్ లవర్స్ ప్లీజ్ ట్రై టు సీ వాట్ డాగ్ హేటర్స్ ఆర్ సేయింగ్ ఇస్, వాళ్ళకి భయం వేస్తుంది. నాట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డాగ్ ఫ్రెండ్లీ. ఐఎమ్ అ డాగ్ ఫ్రెండ్లీ పర్సన్. మీరు నాకు నడవమని చెప్పండి, నడి రోడ్లో నైట్లో నేను నడుస్తాను, బికాజ్ నాకు కుక్కల్ ఎనర్జీస్ అర్థమవుతాయి. కానీ అందరు అట్లా ఉండదు. అందరికీ కుక్కలంటే భయం ఉంటుంది. కుక్కలు కరుస్తారు అని చాలా దారుణంగా కరుస్తారు, అది నిజం కదా. వీ హ్యావ్ సీన్ ఆన్ సీసీటీవీ. అన్ఫార్చునేట్లీ ద విజువల్స్ ఆర్ వెరీ డిస్టర్బింగ్. ఇట్ ఈస్ ఫియర్ ఇండ్యూసింగ్. జనాలు రేప్స్ చూసేస్తున్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేయట్లేదు, అది వేరే టాపిక్. మర్డర్స్ చూస్తున్నారు, అది వేరే టాపిక్. చిన్నపిల్లలు చచ్చిపోయేటప్పుడు చూస్తున్నారు డైరియా డిసెంట్, అది వేరే టాపిక్. సో అది మనం వెళ్తే అది వేస్ట్. లెట్స్ స్టిక్ టు డాగ్స్. సో ద బిగ్గెస్ట్ సొల్యూషన్ దట్ ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ ఇస్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ మేల్ డాగ్స్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద స్టెరిలైజేషన్. జిహెచ్ఎంసీ చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు. ఇంకొక కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. లెట్స్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ male sterilization. Okay, I'm thinking hopefully in another 6 months the dog population should come down, because if a male is sterilized, he cannot get any females in his area pregnant, and automatically kotta puppies ravu, kotta pillalu ravu. So టచ్ వుడ్, హోప్ఫుల్లీ. ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను, బట్ ఐఎమ్ స్టిల్ నాట్ వెల్. నాకు ఇంకా జ్వరం ఉంది. కానీ ఈ సర్కస్ చూడలేక, ఈ 2 days నా పేరు మీద చేసిన జనాలు సర్కస్ చూడలేక నేను ఏం మాట్లాడాను, నా ఇంటెన్షన్ ఏముంది అది అర్థం చేసుకోకుండా ఉట్టి ఫైటింగ్ చేస్తారు. అది పనికి రావు. ఎవరికి ఫైటింగ్ పనికి రావు, అది అర్థం చేసుకోండి, సరేనా? సో టేక్ కేర్. స్టార్ట్ వర్కింగ్ ఆన్ మేల్ స్టెరిలైజేషన్ ప్లీజ్. మేల్ డాగ్ స్టెరిలైజేషన్ మీద మనం వర్క్ చేసేస్తే వీ విల్ హ్యావ్ లెసర్ డాగ్ పాపులేషన్. నాకు తిట్టలు ఇచ్చేసి ఏం పనికి రావు. థింక్ అబౌట్ ఇట్. ఎవరికైనా తిట్టడం వల్లే దే వోంట్ బి ఎనీ సొల్యూషన్. వీ నీడ్ సొల్యూషన్స్. వీ నీడ్ టు హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ డాగ్ ప్రాబ్లమ్. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. ఓకే, బాయ్. టేక్ కేర్ గైస్, అండ్ stop all this internet drama. Not for the comment people, you guys are giving them views, so they are all you YouTubers. ఏదో కొంచెం ఆలోచించుకొని యూట్యూబ్ వీడియోస్ చేయండి. ఏదో చేతిలో ఫోన్ ఉంది, ఏదో యూట్యూబ్లో పెట్టచ్చు అని మెంటల్ లాగా చేయొద్దు. యూ ఆల్సో బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. మీరు కూడా ఏదో ఎవరైనా సాయం పడే వీడియో చేయండి. ఏదో సెలబ్రిటీస్ మీద ముచ్చటలు చెప్పటం, సెలబ్రిటీస్ని తిట్టడం, దానివల్ల ఎవరికి ఏం ఫాయిదా లేదు, సరేనా? టేక్ కేర్ గైస్. బీ కైండ్, బీ నైస్. మంచిగా ఉండండి, మంచి భయం భక్తితో ఉండండి, మంచి పనులు చేయండి. అలాగనే మనం కలియుగం వైపు వెళ్తున్నారు. కుక్కలు పోతాయి, పిల్లిలు పోతాయి, కోతులు పోతాయి, అన్ని ప్రాణీలు పోతాయి. ఒకరోజు మనం కూడా పోతారు. మనం ఆ మూవీ చూసారు కదా, కల్కి మూవీ, ప్రభాస్ గారుది. ఎలా ఉంటుంది పరిస్థితి, అదే కలియుగం. ఎలాగైనా అక్కడ వెళ్ళాలి, కొంచెం ప్రశాంతంగా వెళ్దాం, అంతేనా? ఇది మరీ ఎక్కువ ద్వేషం లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉందాం. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ వాంట్ to happen. Now I'm going again. మళ్ళీ ఏదైనా మాట్లాడితే మళ్ళీ నాకు బూతులు తిడతారు. Bye guys, take care. I don't know where to stop this live also, bro.